ఏ కవి ఏంటత్తమ్మా? ఏం కూరనే ఇది? ఒక రుచి లేదు ఏం లేదు. అదేంటత్తమ్మా, రోజు కన్నా ఈ రోజు కూర ఇంకా చాలా బాగుందని పిల్లలు ఈయన మళ్ళీ మళ్ళీ పెట్టించుకొని తిన్నారు. ఏమో నాకైతే నచ్చలేనే. మీ నాలుగు బాగోలేదేమో, డాక్టర్ని పిలిపిస్తాను ఆగండి. సరే పిలిపి. ఏంటమ్మా మీ ప్రాబ్లం ఏంటి? ఏం లేదు డాక్టర్ గారు, మా అత్తయ్యకి నేను ఎంత బాగా వంట చేసినా సరే బాలేదని అంటుంది. ఇంట్లో ఏమో అందరు బాగున్నాయి అని అంటున్నారు, ఈవిడికి అసలు నచ్చట్లేదు ఏంటో ఏమో. సార్ చూడండి ఏమైందో. సరే సరే అమ్మా మీ నాలుగు చూపండి. అయ్యా ఇది పెద్ద ప్రాబ్లమే కదా. ఏం డాక్టర్ గారు ఏమైంది? ఇది లెక్కకు కొన్ని మందికి వస్తుంది. దీనికి ఒకే ఒక సొల్యూషన్, చిన్న సర్జరీ అయినా చేయాలి, లేకపోతే మీ వంట మీరు చేసుకుని తినాలి. అయ్యో డాక్టర్ గారు, నాకు సర్జరీ అంటే భయం. మా కోడలు బాగా వంట చేస్తుంది. మరి ఎందుకు మా టేస్ట్ లో ఏం బాగలేదు, ఎందుకు ఎట్లా చెప్పినావు? మంచిగా వంట చేస్తుంది అంటే మరి నా కోడలు నెత్తి మీద వచ్చి కూర్చోదు. కోడలు మంచి వంట చేసి ఇచ్చినప్పుడు మంచిగానే తిని కూర్చోవచ్చు కదా. సరే డాక్టర్ గారు, ఇప్పటి నుంచి ఆమె పెట్టిందే తింటాను, ఏమనను. ఏంట్రా నువ్వు ఇడ్లీ తిన్నంటావు కదా, నువ్వు ఇడ్లీ తెచ్చుకున్నావా? అమ్మా ఇక్కడ ఇడ్లీ చాలా బాగుంటుందమ్మా, చూడు ఎంత బాగుందో. ఉంటది, డబ్బులు పెట్టి కొనుక్కున్నాం కదా, బాగా ఉంటది. ఇదే ఇంట్లో ఇడ్లీ చేస్తే ఇడ్లీయా నాకద్దు అని అంటారు. ఇక్కడ ఇడ్లీ వేరే ఉంటారు కదమ్మా, చాలా బాగుంటుంది, అందుకే నాకు చాలా ఇష్టం. అవును, మరి నేను ఫ్రిడ్జ్ లో నుంచి తీసి పెడతాను కదా. ఏరు దాటేంత వరకు ఓడమల్లన్నా, ఏరు దాటిన తర్వాత బోడిమల్లన్నా అన్నట్టు. ఏమైంది? నిన్నటి వరకు ఏమో మా వాళ్ళు ఇచ్చిన ఏసీ శుభ్రంగా వాడేశారు. ఇప్పుడేమో వేసవకాలం అయిపోయింది కదా, మీ వాళ్ళు వచ్చి ఏసీ పట్టుకెళ్ళిపోమానమ్మ, ఉంటే వాడేస్తారు, కరెంట్ బిల్లు ఎవరు కడతారు అని అంటున్నారు మీ అమ్మగారు. అవునా, ఒక్క నిమిషం. బావగారు టూర్ వెళ్తున్నారంట, అక్క వచ్చి మన ఇంట్లోనే 4 రోజులు ఉంటానంటుంది. అవునా, అక్కనేమో ఏసీ లేకుండా ఉండలేదు, కోడలనేమో అలా ఏసీ పట్టుకెళ్ళిపోమని చెప్పాను. అత్తమ్మ మా వాళ్ళు వచ్చి రేపు ఏసీ పట్టుకెళ్ళిపోతారంటలేండి. నేనేదో సరదాగా చెప్తే నువ్వు మీ వాళ్ళకి తీసుకెళ్ళిపోమని చెప్తావేంటే? ఇచ్చిన వస్తువు ఎవరైనా తీసుకెళ్ళిపోమంటారేంటి? మరి కరెంట్ బిల్లు నేను కట్టుకుంటానే, నేను కడతాను కదా. మళ్ళీ నువ్వు ఏసీ అప్పుడు వేసుకున్నావు ఇప్పుడు వేసుకున్నావు అని తిట్టారు కదా. ఏమన్నాను, కొనుక్కునేది ఎందుకు, వాడుకోవడానికే కదా. ఏం చేశారు ఇంతకీ? చిన్న మ్యాజిక్ చేశాను అంతేరా.